ముఖ్యంగా మా బాధ చాలా ఎక్కువ ఉంది. తలాపునే గోదావరి ఉంది, కానీ ఎక్కడెక్కడికో నీళ్లు పోతున్నాయి, మాకు రావడం లేదు. కాబట్టి మేము ఇక్కడ కన్నాయిగూడెంలో భూములు కోల్పోయినరు, ఇల్లులు కోల్పోయినరు. కానీ గత ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజ్ నిర్మించేటప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చకపోవడంతో పాపం వాళ్ళు కూడా అందరూ ట్రైబ్స్, ఇతర చిన్న చితక కూలి కుటుంబాలు ఉన్నాయి, కూలి కులాలు ఉన్నాయి, చిన్న కులాలు. కాబట్టి వారికి ఇప్పుడు మేము ఇల్లు ఇవ్వగలిగినాము. కానీ కొంత ఎంప్లాయ్మెంట్ కూడా లోకల్గా పిల్లలకు, ఇక్కడి వాళ్లకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా మీరు అధికారులను ఆదేశించాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చిన్న కెనాల్ ద్వారా, ఇక్కడ ఈ కన్నాయిగూడెం చిన్న మండలం, ఇప్పుడు ఇంత వర్షాకాలమైనా కూడా చేన్లకు నీళ్ళు వస్తలేవని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వర్షము లేనటువంటి పరిస్థితులలో నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు చేన్లకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చిన్న తక్కువలో ఎక్కువ లబ్ధి జరుగుతుంది. అది ఒక లిఫ్ట్ లాగా మాకు శాంక్షన్ ఇవ్వండి ఇక్కడ ఈ మండలానికి. మల్లూరులో కూడా 75లో మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెద్ద ప్రాజెక్టు కట్టిరు. అక్కడ పెద్ద వాగు ఉంది. ఆ వాగును, గౌరారం వాగును మళ్ళిస్తే అక్కడ కూడా ఆ పెద్ద మండలానికి నీళ్ళు అందించినటువంటి వాళ్ళు అవుతారు. మాకు వర్షాకాలం వస్తే ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటాయి, కానీ ఎక్కడ ఆగవు. కాబట్టి చిన్న చిన్న చెక్ డ్యామ్లకు కూడా ప్రయారిటీ ఇవ్వండి అన్న. నేను ఆ లిస్టు కూడా మీకు ఇస్తా. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా దేవాదుల పైప్ లైన్ నుంచి రామప్ప నిండుతూ ఉంది. నిండితే భూములన్నీ మునిగేది మాది, కానీ నీళ్ళు వస్తలేవు. దయచేసి మీరు, అంటే మీ కన్సిడరేషన్లో ఉంది, ఆల్రెడీ మీ అబ్జర్వేషన్లో ఉంది. రామప్ప టు లక్నవరం తొందరగా ల్యాండ్ అక్వైజేషన్ చేసి మేడారం లోపు ఆ కెనాల్ తవ్వితే మాకు మేడారంకు మరి రామప్ప నీళ్లు కూడా వస్తాయి, దేవాదుల వాటర్ కూడా వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా రామచంద్రపురం దగ్గర కూడా ఆ గోదావరి జలాల పైప్ లైన్ శాంక్షన్ అయ్యి కొంత ల్యాండ్ అక్వైజేషన్ కోసము ఆగడం జరిగింది. అది కూడా తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. అది కూడా మీ దగ్గర కొంత పెండింగ్ ఉంది. అదే కాకుండా పాకాల కొత్తగూడలో పాకాల చెరువు కూడా నిండితే మునిగేది గ్రామాలు మావే, కానీ ఒక్క చుక్క నీళ్లు మాకు వస్తలేవు. దయచేసి అక్కడ ఒక మరి కెనాల్ దానికోసము లిఫ్ట్ ఇరిగేషన్ కోసము మేము మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా సర్వే చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఫాస్ట్గా చేస్తే ఈ వర్క్స్ అన్నీ అవుతాయి. ఇంచెన్ చెరువు పల్లెది కూడా దేవాదుల పైప్ లైన్ పక్క నుంచే పోతుంది. అక్కడ మంచి చెరువు ఉంది. మీరు ఒక్కసారి అధికారులను ఆదేశించండి. చాలా పెద్ద ఎత్తున నీళ్లు నింపుకోవచ్చు. అందులో మొత్తం రామప్పల్ని నింపడంతో ములుగు కూడా ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు రామప్పలు నింపకుండా రామప్ప కొంచెం పైన ఇంచెన్ చెరువు ఉన్నది, పెద్ద చెరువు. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చుట్టూ గుట్టలు, మధ్యలో చెరువు. అందులో నింపుకొని కూడా మీరు పైకి నీళ్లు తీసుకెళ్ళచ్చు. మాకు కింద ఉన్నటువంటి వెంకటాపురం మండలానికి, అదేవిధంగా గన్పూర్ అటంతా కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇట్లా చిన్న చిన్న వాటితోటి కూడా మా ములుగును సంపూర్ణంగా నీళ్ళు అందించేటువంటి అవకాశం ఉంది. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మా ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమన్న గారు మాకు సంపూర్ణంగా నీరు అందించే విధంగా ప్రణాళికలకు అధికారులను ఆదేశించండి. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారు కూడా రావడం జరిగింది. గోదావరి 100 కిలోమీటర్లో మేమున్నాం. గోదావరి వస్తే ఉధృతానికి మునిగిపోయే ఊర్లు మాయి, కానీ నీళ్ళు వచ్చే కాడికి ఇబ్బంది అవుతుంది. ఇరిగేషన్ మాకు లేకుండా పోతుంది, వ్యవసాయం తగ్గిపోతున్నది పరిస్థితులు. కాబట్టి మీరు కూడా ఫైనాన్స్ నుంచి మాకు క్లియరెన్స్ ఇవ్వండి. కొన్ని ఉన్నాయి. ఇంకొకటి పొట్లాపురం దగ్గర అటు ములుగు మండలంలో కూడా ఒక కెనాల్ కోసం ఆల్రెడీ వచ్చి ఉన్నది, అది ఫైనాన్స్లో ఉంది. అది కూడా క్లియర్ చేయండి.